రైట్, ఇక మిగతా వార్తలకు వెళ్లే ముందు పాలమూరు రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోకి షర్మిల చేరుకున్నారు. ఆ లైవ్ చూద్దాం. దివంగత మహానేత రాజన్న ఆశయాల సాధన కోసం షర్మిల నిర్వహిస్తున్న మానవ ప్రజా ప్రస్థానం పాదయాత్ర పాలమూరు జిల్లా ఇక్కడ ముగించుకొని రంగారెడ్డి జిల్లాకు చేరుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని కోలపర్క గ్రామానికి ఆమె ఇప్పుడే చేరుకున్నారు. కోలపర్క గ్రామంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ముఖద్వారం వద్ద గ్రామంలో షర్మిలకు ఆత్మీయ స్వాగతం తెలుపుతూ గ్రామంలోకి ఆమెను సాధారణంగా స్వాగతించారు. దాంతో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ ప్రజలు కార్యకర్తలు భారీతో తరలి రావడం జరిగింది. మరోవైపు పాలమూరు జిల్లాలో కూడా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలో నిర్వహించిన ఈ పాదయాత్ర పాలమూరు దగ్గర తెలంగాణ ప్రాంత ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చే షర్మిలకు బ్రహ్మరథం పెట్టారు. దాంతో పాటు కూడా మహబూబ్నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా ఆమె పాదయాత్ర కొనసాగింది. సుమారు 94 గ్రామాలలో గడప గడపకు తిరిగి ఆమె ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె తెలుసుకున్నారు. దాంతో పాటు కూడా నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు కూడా అడుగడుగున ఆమెకి తమ సమస్యలు వినియోగించుకొని షర్మిలకు కష్టసుఖాలు పంచుకున్నారు. మరోవైపు కూడా ఆ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ ప్రతిపాదించిన 4 ప్రాజెక్టులని ఆయన చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు అర్థనాలు సాగడం, జిల్లా ప్రజలు సాగునీటి పరిస్థితులు, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ప్రతి సమస్యను కూడా షర్మిల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు ఇప్పుడు శాంతాయ నియోజకవర్గంలో గిరిజనులు కూడా తమకు జరుగుతున్న అన్యాయంపై కూడా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేయడంపై కూడా షర్మిలకు వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. జిల్లాలో ఏ విధంగానైతే ఆత్మీయ స్వాగతం లభించిందో రంగారెడ్డి జిల్లాలో కూడా ఆమెకి బ్రహ్మరథం పెట్టారని చెప్పుకోవచ్చు. వేలాదిగా మంది కార్యకర్తలు వచ్చి ఆమెకు సామాన్య స్వాగతం పలికారు. మొత్తము రంగారెడ్డి జిల్లాలో 3 నియోజకవర్గాలకు యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గము తర్వాత ఎల్బీనగర్ తర్వాత ఇబ్రాహీంపట్నం నియోజకవర్గము, ఈ 3 నియోజకవర్గాల్లో సుమారు 6 రోజుల పాటు యాత్ర సాగుతుందని చెప్తున్నారు. దీంతో పాటు కూడా నాయకులు కూడా అన్ని ఈ సంబంధించిన పాదయాత్ర సాగే నియోజకవర్గాల్లో నాయకులు మొత్తం ప్రకటించమని ఏర్పాటు చేసుకుని యాత్రకు బహిరంగ ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మన వైపు కూడా జిల్లా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా భార్యలు వచ్చి మొత్తానికి షర్మిలకు సాధారణ స్వాగతం పలికి తమ జిల్లాలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. మన వైపు పాలమూరు జిల్లాలో నాయకులు కూడా ఇక్కడ ఇంతకు ముందే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మతో కూడా షర్మిలకు ఆమెకి వీడ్కోలు సమ్మేళన చేసి ఆమెను బతుకమ్మ ద్వారా ఆమెను వీడ్కోలు పలకడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించి ఇప్పుడే కోలపర్క గ్రామం నుంచి కూడా మహేశ్వరం నియోజకవర్గంలో ఆ షర్మిల పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రైట్, మనం ఇప్పుడు చూస్తున్నాం పాలమూరు రంగారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామమైన మహేశ్వరం నియోజకవర్గం కోళ్లపడకలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు అక్కడ అభిమానులు. మరో ప్రజాప్రస్థానాల భాగంగా మహబూబ్నగర్ జిల్లా చివరి గ్రామం, అట్లాగే రంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అవుతున్న గ్రామం మహేశ్వరం నియోజకవర్గంలోని కోళ్లపడక. ప్రస్తుతం
ఆ గ్రామంలో షర్మిల పాదయాత్ర సాగుతోంది. అశేష ప్రజానికం ఆవిడ పాదయాత్ర వెంట షర్మిల వెంట నడుస్తూ అభిమానులు కార్యకర్తలు షర్మిల వెంట నడుస్తూ రంగారెడ్డి జిల్లాలోకి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం మన లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మనం ఇప్పుడు కోళ్లపడక నుంచి కోళ్లపడక దాటిన తర్వాత ఇంకా రంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా ఈరోజు షర్మిల పాదయాత్ర సాగుతుంది. అట్లాగే షాద్ నగర్ నియోజకవర్గం, ఆ తర్వాత ఈ నియోజకవర్గాలన్నీ దాటిన తర్వాత ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని మిగతా గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగుతుంది. ప్రస్తుతం మనం ఆ పాదయాత్రకు సంబంధించిన లైవ్ ఇప్పుడు చూస్తున్నాం. అశేషమైన ప్రజానికం, ఎంతో మంది అభిమానులైన కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ఆ షర్మిలని తమ గ్రామాల్లోకి ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ఆ లైవ్ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం.